వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. తండ్రిని అరెస్ట్ చేస్తే ఆ రోజు నడి రోడ్డు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న కసే ఈ రోజున ఏదైతే ఏపీని గూగుల్ సెంటర్తో తలెత్తుకునేలా చేసిందా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ ఎవరి గురించో కాదు, నేను పెట్టింది లోకేష్ గురించే. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఏపీ వైపు చూస్తూ ఉంది ఏఐ డేటా సెంటర్తోని. ఏ స్థాయిలో ఏఐ డేటా సెంటర్ను వితిన్ 1.5 ఇయర్లో గవర్నమెంట్ ఫామ్ అయిన 7.5 కాలంలోనే ఇంత కాంపిటీషన్ మధ్య ఏపీకి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కంటే ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడుకి. అందరిలా ఆకర్షణ శక్తి లేకపోయినా, అందరిలా మాటల మాంత్రికుడు కాకపోయినా, చంద్రబాబు నాయుడు అంటేనే ఈరోజు ఒక విజనరీ, ఒక బ్రాండ్. తనకంటూ క్రియేట్ చేసుకున్న ఒక బ్రాండే ప్రపంచం మొత్తాన్ని తన వైపు చాలాసార్లు చూసేలా చేసింది. ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు. సో అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయిన తర్వాత గూగుల్ సెంటర్ ఏపీకి వచ్చిందంటే చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ ఈరోజు ఒక ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ ఉన్న సమయంలో ఆయన కష్టంతో గూగుల్ ఈరోజు ఏపీ వైపు చూసేలా చేసింది. అంత పెద్ద డేటా సెంటర్ను వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేసింది అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు జాతీయ స్థాయిలో ఢిల్లీ వేదికగా గూగుల్ ప్రతినిధులతోని ఆ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అటు నేషనల్ మీడియా సైతం, ఇటు మనం చూస్తే ఆఖరికి బీబీసీ లాంటి న్యూస్ సైతం ఈరోజు ఈ డేటా సెంటర్ గురించి, లోకేష్ పనితీరు గురించి రాస్తూ ఉన్నారు ఈ రోజున. సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ఒక మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఒక ఐబీఎం దాకా, ఒక హైటెక్ సిటీ దగ్గర నుంచి ఒక సైబరాబాద్ నిర్మాణం దాకా తానేంటో తాను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఈ విషయంలో. ఈ రోజున తెలుగు రాష్ట్రాల నుంచి ఏదైతే అనేక దేశాలను, విదేశాలను రిప్రజెంట్ చేస్తున్న చాలామంది ఇళ్లలో, ఐటీ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళల్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఆల్రెడీ మనం చంద్రబాబు నాయుడు గురించి ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైక్రోసాఫ్ట్ రావడానికి ఫైల్స్ పట్టుకొని ఎలా అమెరికా రోడ్ల మీద తిరిగారో ఆ రోజుల్లోనే, అదేవిధంగా ఐబీఎం రావడానికి బెంగళూరును తట్టుకొని మరీ ఐబీఎంను హైదరాబాద్కి ఆ రోజు నాయుడు తీసుకొచ్చాడు. సో అందుకనే ఈరోజు చంద్రబాబు గురించి ప్రత్యేకంగా ఆయన ఐటీకి ఆద్యుడనో లేకపోతే మనం ప్రత్యేకంగా ఎండాస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది లోకేష్ గురించే. ఈరోజు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఎంతో కొంత ఆయన అప్పుడు కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. అటు తండ్రి సహాయంతో ఎంతో కొంత రాష్ట్రం వైపు ఐటీని చూసేలా చేశారు, అనాథలా మిగిలిన ఏపీని. కానీ మొత్తం కొంచెం పాజిటివ్ వైపుని కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో తన అరాచక పాలనలో మొత్తాన్ని కూడా రివర్స్ టెండరింగ్ చేసేశారు పరిపాలనను కూడా. ఆ రోజు చూస్తే ఒక హెచ్ఎస్బీసీ లాంటి ఐటీ సంస్థ వైజాగ్ నుంచి వెళ్ళిపోయింది. చిత్తూరు నుంచి ఒక అమర్ రాజా బ్యాటరీస్ని వెళ్ళగొట్టారు. కియా కార్ల ఎక్స్టెన్షన్ ప్లాంట్ని వెళ్ళగొట్టారు అనంతపురం నుంచి. అదేవిధంగా మనం చూసినట్లయితే జాకీకి అండర్ గార్మెంట్ సంస్థ కూడా వెళ్ళిపోయింది. మిలియన్ టవర్స్లో ఉన్న ఎన్నో ఐటీ కంపెనీస్, చిన్న ఐటీ కంపెనీస్లు కూడా మొత్తం క్లోజ్ చేయించే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. అంటే రాష్ట్రాన్ని ఒక బీహార్గా మారిస్తే తప్ప, ఒక దొంగల ముఠా కేంద్రంగా మారిస్తే తప్ప జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడరు. ఇదొక బ్లైండ్ గేమ్. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కలిసి ఆ 5 ఏళ్ల పాటు దాని టేస్ట్ ఎలా ఉంటుందో జనానికి చూపించారు. జనం కూడా రివర్స్ అయ్యారు. జనం తలుచుకుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల రూపంలో చూపించారు. ఈరోజు మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో పరిశ్రమల శాఖ మీద ఫోకస్ పెట్టిన లోకేష్ ఈసారి చూసినట్లయితే ఐటీతో పాటు విద్యాశాఖ తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా తానేంటో తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఆయన విద్యాశాఖ మీద, దాని ప్రక్షాళన మీద ఫోకస్ పెడుతున్న తీరు మాత్రం అది నిజంగానే కొంత స్టడీ చేయాల్సిన అంశమే ఎవరైనా సరే, ఆయనకన్నా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా. బట్ ఈరోజు ఐటీ మినిస్టర్గా లోకేష్ మీద ఇంకా పట్టుదల పెరిగింది, ఆయనకి బాధ్యత పెరిగింది. ఆ క్రమంలోనే అటు మనం చూసాం కూడా, కర్ణాటకతో ఎలాగైతే అటు బ్లాక్ బగ్ సీఈఓ యాబాజీ ట్వీట్ చేసిన తర్వాత రోడ్ల గురించి దానికి ప్రతిగా లోకేష్ ఆయన ఏపీకి ఆహ్వానించడం, అటు డీకేకి, ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళకి ఆయన టార్గెట్ అయినప్పటికీ కూడా ఎక్కడా తలంచకుండా మీరు రండి, మేము ఒక యుఫోరియా క్రియేట్ చేస్తాం, ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తాం, ల్యాండ్ బ్యాంక్ ఇస్తామని చెప్పేసి ఆయన ఆహ్వానించిన తీరును మనం చూసాం. అలాగే దావోస్ వెళ్ళడం కానీ, అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్యూనిటీస్ని ఎలా ఇవ్వబోతున్నాం ప్రభుత్వం వైపు నుంచి అనే దాని మీద ఆయన మాట్లాడిన తీరు కానీ, ఒక ఉర్సా కంపెనీ విషయంలో వచ్చిన విమర్శలకి ఏదైతే పూర్తి స్థాయిలో చెక్ పెట్టే ప్రయత్నం చేయడం కానీ, ఇలా ఐటీ శాఖకు సంబంధించి కాలికి బలపం కట్టుకొని తన తండ్రి కన్నా 2 అంతలు ఎక్కువ తిరుగుతూ ఉన్నారు లోకేష్. సో అలాంటి సందర్భంలో ఎప్పుడైతే ఆయన యూఎస్ వెళ్ళటం, గూగుల్ ప్రతినిధులతో మాట్లాడడం కానీ, అదేవిధంగా చూసినట్లయితే అక్కడ వాళ్ళతో పూర్తి స్థాయిలో ఒక వెంటబడి వాళ్ళని తమ వైపు తిప్పుకునేలా చేయడం కానీ అది మామూలు విషయం కాదు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంత కసి లోకేష్లో ఎక్కడొచ్చింది? కేవలం చంద్రబాబు అడుగుల్లో నడవడం కారణంగానే అంటే కాదు. ఇంత సాలిడ్గా లోకేష్ని ఈరోజు తయారు చేసిన క్రెడిట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. మనం చూసాం కూడా 2000
14 తర్వాత లోకేష్ని ఎమ్మెల్సీని చేసి చంద్రబాబు నాయుడు మంత్రిని చేస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేష్ని మంత్రిని ఎలా చేస్తారు అంటూ కూడా నిత్యం ఆయన అదే విధంగా గెయిల్ చేసేవాళ్ళు. సో అందుకని చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి లోకేష్ని ప్రత్యక్షంగా పోటీ చేయించాలనుకున్నారు. పోటీ చేయించే క్రమంలో ఆ రోజు చూసినట్లయితే లోకేష్ 19 ఎన్నికల సమయంలో మంగళగిరిని తీసుకున్నాడు. మంగళగిరిని ఆ రోజు చాలామంది అంగీకరించలేదు. అది యాక్చువల్గా బీసీ సీట్, అది టీడీపీకి అంత సోబర్గా ఉండదు. అందరూ కూడా వద్దని వారించారు. కొంతమంది త్యాగాలు చేయడానికి సిద్ధమైనా సరే లోకేష్ తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని అందరినీ కూడా వారించే ప్రయత్నం చేసి ఆ రోజు మంగళగిరి నుంచే పోటీ చేశారు. ఆయన చేస్తే కుప్పం నుంచో లేకపోతే చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలవడమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలిచినంత ఈజీ కాదు మంగళగిరి అనేది. బట్ ఆ రోజు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి ఆర్కే లాంటి వాళ్ళకి స్పెషల్ టార్గెట్స్ పెట్టారు. షర్మిల లాంటి వాళ్ళతో ప్రచారం చేస్తే మంగళగిరి నుంచి ఓడిపోయారు లోకేష్. 5 ఏళ్ల పాటు లోకేష్ ఓటమే ఒక ఎత్తు, అదేవిధంగా పార్టీ ఓటమే ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది. లోకేష్ని ఆయన ఆహార్యంతో పాటు ఆయన ఆహారాన్ని కూడా టార్గెట్ చేశారు. ఒక హేళన చేశారు. ఆయన నిత్యం హేళన చేసేవాళ్ళు. ఆయన భాషని, ఆయన ఆహార్యాన్ని, ఆయన బట్టల్ని, ఆయన తిండిని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని, ఆయన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ లోకేష్ అన్నిటికీ కూడా తాను ఎవల్యూట్ చేసుకోవడానికి ఆయనకు ఆల్మోస్ట్ ఒక 3 years పట్టింది. ఈ క్రమంలో ఆయన చేసిన పాదయాత్ర ఆయన ముఖ చిత్రాన్నే కాదు పార్టీ ముఖ చిత్రాన్ని కూడా మార్చేసింది. పూర్తిగా డైలమాలో పార్టీ నేతల అరెస్టులు, వాళ్ళని కార్యకర్తల్ని జైల్లో వేయడాలు, అడ్డొచ్చిన వాళ్ళని చంపేయడాలు, ఇంకా గట్టిగా మాట్లాడితే నరికేయడాలు, వీటన్నిటిని చూసిన తర్వాత పార్టీ క్యాడర్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితుల్లో లోకేష్ ఆ రోజు పాదయాత్ర చేపట్టారు. ఎవరికి నమ్మకాలు లేవు పాదయాత్ర సక్సెస్ అవుతుందా అని. కానీ కుప్పంలో స్టార్ట్ అయిన పాదయాత్ర అనంతపురం వచ్చేటప్పటికే పూర్తి స్థాయి జనసంద్రమైంది. అక్కడి నుంచి నెల్లూరు ప్రకాశంలోకి వచ్చేటప్పటికే లోకేష్ పాదయాత్రని ప్రజలే ఓన్ చేసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు విజయవాడకి వెళ్ళేటప్పటికే ఆయన లోకేష్ని జనమే నడిపించుకుంటా తీసుకెళ్లారు. అలా తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో పాదయాత్రలో లోకేష్ పూర్తిగా ఎవల్యూట్ అయ్యారు, పూర్తిగా మారిపోయారు లోకేష్. అలాంటి లోకేష్ని తొక్కేసే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు అరెస్ట్. పాదయాత్రతో పార్టీకి మళ్ళీ బూస్ట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం కావడం అనే అంచనాలు వస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు ఒక కేసు లేని చోట కేసు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడిని స్కిల్ డొమైన్ కేసులోని 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. నంద్యాల నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చే క్రమంలో లోకేష్ రాజోల్లో తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఏదైతే విజయవాడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. అక్కడికి వస్తే కనీసం తన తండ్రితో కూడా లోకేష్ని మాట్లాడనివ్వలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే టీమ్. లోకేష్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తా ఉంటే ఆ రోజు లోకేష్ నడి రోడ్డు మీద కూర్చున్నాడు ఒంటరిగా. లోకేష్ని ఓదార్చడానికి అప్పటికి ఇంకా అక్కడికి బ్రాహ్మణి అండ్ భువనేశ్వర్ కూడా చేరుకోలేదు. పార్టీ క్యాడర్ని ఎవరిని కూడా దగ్గరికి రానిలేదు. పార్టీ నేతలు ఎవరిని కూడా అరెస్టులు చేసి పడేశారు. ఆ తన కార్ దగ్గర రోడ్డు మీద లోకేష్ 2 మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టుకుని తల ఉంచుకొని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న ఒక హృదయ విదారక దృశ్యం ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ ఫోటోను కానీ ఆ విజువల్ని కానీ ఎవ్వరూ మర్చిపోలేరు. తనని వైఎస్ఆర్సీపీ 10 ఏళ్ళు అవహేళన చేసింది, 10 ఏళ్ళు గేలు చేసింది ఒక ఎత్తు అయితే ఆ రోజు తన తండ్రిని లోపలేసి తన నడి రోడ్డు మీద కూర్చునేలా చేసింది ఒక ఎత్తు. అది ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఊహించుకోండి. ఎవరైనా లోకేష్ ఒక్కడే కాదు, ఎవరికున్నా సరే రక్తం మరిగిపోతూ ఉంటుంది. కానీ తిరగబడే అవకాశం ఉంటుంది. తిరగబడితే ఆ రోజు లోకేష్ అక్కడే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎంతో సమయంతో పంటి బిగునే బాధను భరిస్తూ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ ఆ రోజు తిరగబడలా జగన్మోహన్ రెడ్డి మీద. అటు నుంచి అటే ఢిల్లీ వెళ్ళి అటు లాయర్లతో మాట్లాడుతూ తన తండ్రి కేసుని పర్స్యూ చేసే ప్రయత్నం చేశారు. అటు పారిపోయాడు లోకేష్, జైలుకి భయపడి అరెస్టుకు భయపడి అని అందరూ అన్నప్పటికీ తానేంటో తాను ఎవల్యూట్ చేసుకుంటూ అటు క్యాడర్కి ఎప్పుడు కూడా ఏదైతే నిరసనల మీద వాళ్ళని ఒక గైడ్ చేస్తూ అటు బ్రాహ్మణిని తన తల్లిని పక్కన పెట్టుకొని ఆయన రాజమండ్రి కేంద్రంగా పార్టీలో కూడా ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అటు లీగల్ టీంతో మాట్లాడుతూ తన తండ్రి కేసుని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసే ప్రయత్నం చేశారు. అటు బీజేపీతో కూడా సాన్నిహిత్యం నేర్పుతూ వాళ్ళని తమ వైపు తిప్పుకునేలా చేశాడు. సో ఆ రోజు లోకేష్ సైలెంట్గా ఉంటూ కూడా మనసులో పెట్టుకున్న కసే ఈరోజు ఐటీ మినిస్టర్గా తాను చెక్కుకునే ప్రయత్నం చేసే పనిలో ఉన్నాడు ఆయన. దానిలో భాగంగానే ఈరోజు గూగుల్తోని ఏపీని తలెత్తుకునేలా చేశాడు. ఆ కసే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ స్థాయిలో టార్గెట్ చేయకుండా ఉంటే లోకేష్లో 2018-19 నాటి లెదర్జీనే ఉండేదేమో. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో తనను హ్యూమిలేట్ చేశారు కాబట్టి, తన ఫ్యామిలీని హ్యూమిలేట్ చేశారు, తన తండ్రిని జైల్లో పెట్టారు, తన భార్యని క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, తన తల్లిని తన పుట్టుకును కూడా అవమానించారు. సో ఇవన్నీ కూడా లోకేష్లో కసి పెంచాయి. ఆ కసి కష్టంతోనే అవన్నీ చూశాడు కాబట్టే ఈరోజు డక్కాముక్కీలు తిన్నాడు కాబట్టే లోకేష్ నిజంగానే రాటు తెలిపాడు.
అందుకే ఈరోజు ప్రపంచం అంతా కూడా చంద్రబాబు నాయుడు గురించి ఎలాగ మాట్లాడిందో ఈరోజు లోకేష్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటుంది. ఇంత సున్నితంగా ఉన్న లోకేషేనా ఈరోజు ఇంత అద్భుతంగా రాష్ట్రాన్ని ఐటీ విషయంలో గాడిలో పెడుతున్నారని చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా చంద్రబాబులా లోకేష్ మామూలుడేం కాదు. సో లోకేష్ని తట్టుకోవడం కష్టమన్న ప్రచారం వైసీపీలో కూడా జరుగుతూ వస్తుంది ఈ రోజున. సో అందుకే ఆ రోజు తన తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు పెట్టుకున్న కన్నీళ్లే ఈరోజు లోకేష్ ఐటీ మినిస్టర్గా పనిచేయడానికి, కసితో పనిచేయడానికి కారణమయ్యాయి. గూగుల్ లాంటి ఏఐ సెంటర్స్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. సో ఆ తండ్రి పట్టుదల జీన్స్లో ఎలా వచ్చిందో ఈరోజు తనని వైఎస్ఆర్సీపీ అడుగడుగునా తనని గేలి చేసిన తీరుని తనకి మెట్లుగా మలుచుకున్నారు ఆయన. సో అందుకే దట్స్ వై ఈరోజు స్టేట్ అంతా దట్ ఈజ్ లోకేష్ అంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.